ఇక నెక్స్ట్ మనం చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. 11 మంది టీవీ ఆర్టిస్టులు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్సే కారణం. కేసు ఫైల్ చేసిన పంజాగుట్ట పోలీసులు. ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు ఆధారంగా అంటూ చూస్తున్నాం. బెట్టింగ్లతో బాగుపడినట్టు చరిత్రలో లేదు. సినీ హీరో సంపూర్ణేష్ బాబు అంటూ మనం చూస్తా ఉన్నాం. సో సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళు కూడా దీనిపైన పోరాడడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఒకసారి దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్రమంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి 11 మంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లపై వినయ్ వంగాల ఫిర్యాదు చేశారు. వీరు చేసిన ప్రమోషన్లతో కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరిగాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 11 మంది యూట్యూబర్లపై కేసు నమోదు అయిందని చెప్పేసి తెలుస్తుంది. వాళ్ళు ఎవరంటే యూట్యూబర్ పేరు ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. ఎవరైతే పరేషాన్ బాయ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ ఛానల్ నడిపిస్తున్నటువంటి ఇమ్రాన్ ఖాన్, నిన్న నాన్వేషన్ ఎవరైతే ఉన్నారో ఆ అన్వేషణ వ్యక్తి ఈయన పైన పెద్ద స్టోరీ కూడా చేయడం జరిగింది. ఈయన పైన చాలా పెద్ద ఆరోపణ చేసిండు. అసలు ఆయన ఇండియన్ ముస్లిం కాదు, ఆయన పాకిస్తాన్ ముస్లిం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేయడం జరిగింది. ఆయన బెట్టింగ్ యాప్ పేరు ఏంటంటే జెటెక్స్ పరిమ్యాచ్ అని చెప్పేసి ఒక యాప్ను ప్రమోట్ చేసినందుకు ఆయన పైన కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా ఐడీస్ ఇమ్రాన్ ఖాన్ 3237 అనేటువంటి అకౌంట్లో చేసి చెప్పి తెలుస్తుంది. విష్ణుప్రియ, తాజ్ 777, హర్ష సాయి, పరిమ్యాచ్ యాప్, శ్యామల, ఆంధ్ర, టేస్టీ తేజ, టేస్టీ, రితు చౌదరి, రీతు, బండారు శేషయాని, సుప్రీత, సో కిరణ్ గౌడ్, అజయ్ www.winbuzz అని దాని అజయ్ సన్నీ, టార్గెట్ గేమ్స్, సన్నీ సుధీర్, క్రికెట్ విన్ అనలిస్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది పైన, ఏది భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళ పైన కావచ్చు, హర్ష సాయి ఉన్నాడు కావచ్చు, వీళ్ళందరిపైన కేసులు నమోదు చేసినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన నిజంగా ఇలాంటి కేసులు నమోదు కావడం, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే రూట్ కాజ్ ఎక్కడ వస్తూ ఉంది, ఆ రూట్ కాజ్ను ఎందుకు ఈ ప్రభుత్వాలు బ్యాన్ చేయడం లేదు, ఆ రూట్ కాజ్ను ఎందుకు వెతకడం లేదు. ఇప్పుడు ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు ఎక్కడివి, ఈ సంస్థలలో డబ్బులు పడ్డాయి కదా, ఈ డబ్బులు ఎక్కడివి, ఇవి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, వాటిని ఎందుకు బ్యాన్ చేయడం లేదు, వాటిపైన ఎందుకు పాలసీ తీసుకురావడం లేదు. నేను చెప్తా ఉన్నాను కదా, ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో, ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళలో కొంతమందిని మీరు అరెస్ట్ చేసి కనుక ఉరి శిక్ష వేస్తే రూట్ కాజ్నే డైరెక్ట్గా అటాక్ చేయండి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, వాళ్ళు కొంత డబ్బులకు ఆశపడి ప్రమోట్ చేస్తున్నారు, అది తప్పే. డబ్బులకు ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అదేవిధంగా ఇది కాదు కదా, ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సరే వీళ్ళపైన కేసు అయింది, పర్లేదు, మంచి పద్ధతే. ఇప్పుడు వీళ్ళు చేయరు కావచ్చు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇంకా దానిలో కావచ్చు చేయరు. ఇప్పుడు యూట్యూబ్లో యాడ్స్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు మేము చేసే స్టోరీలో కూడా యాడ్స్ వస్తూ ఉన్నాయి. మరి యాడ్స్ రాకుండా డైరెక్ట్ యూట్యూబ్కే భారత ప్రభుత్వం ఎందుకు కంప్లైంట్ చేయడం లేదు? యూట్యూబ్కి ఒక రిక్వెస్ట్ పంపాలి కదా, భారత ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, ఎందుకు చేయడం లేదు? ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఈ తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు పెడతా ఉంది కదా, ఇక్కడ నుంచి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు యూట్యూబ్కు డైరెక్ట్గా రిక్వెస్ట్ చేయడమో లేకపోతే వాళ్ళపైన కేసులు పెట్టడమో ఎందుకు చేయడం లేదు? చేయాలి కదా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ పైన కేసులు పెట్టడమే కాదు, ఈ రూట్ కాజ్ ఎక్కడ ఉందో, అసలు ఈ యాప్లు ఎవరు నిర్వహిస్తున్నారో, ఇండియాలో సంబంధించిన యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దొరకబట్టండి. అకౌంట్లు దొరుకుతాయి, ఆ దొరకబట్టే అకౌంట్లు ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్లు దొరకబట్టి వాళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు వేయండి. ఇమీడియట్గా వేస్తే ఈ రూట్ కాజ్ అవుతుందో దాన్ని కొంతమేర మనం ఉండొచ్చు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఇవి ఇన్ఫ్లుయెన్సర్ పై కేసులు అయినాయి, మరి వాళ్ళు వేరే రకాలైనటువంటి అవకాశాలు ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి చాలా రకాల వేదికలు ఉంటాయి, ఆ వేదికలు కూడా ప్రమోట్ చేస్తారు. మరి వాటిపైన ఎన్ని రకాల కేసులు పెడతారు? ఇప్పుడు సోషల్ మీడియా నియంత్రణ అనేది ఎవరి చేతుల్లో లేదు. ఈ నియంత్రణ చేయాలంటే ఖచ్చితంగా రూట్ కాజ్ని ఎతకాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు సజ్జనార్ గారు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం చేస్తూ ఉన్నారు, చాలా రిస్క్ గేమ్ ఆడుతూ ఉన్నారు. వారికి కాలోజీ టీవీ లాంటి మాలాంటి అనేకమైనటువంటి ఛానల్స్ వారికి మద్దతుగా
మద్దతుగా ఉంటే ఖచ్చితంగా వారి అడుగులో అడుగై ఈ ఉద్యమంలో వారితో కలిసి పనిచేస్తే అందులో ఎలాంటి అనుమానం కూడా అక్కర్లేదు. అయితే ఈ క్రమంలో సజ్జనార్ గారు ఇప్పుడు రాబోయే మరొక వారం లోపల ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. బెట్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ ఈ యాప్లు పక్కన పెట్టండి, యాప్ల కంటే ముందు ఐపీఎల్ ఎప్పుడైతే వచ్చిందో, ఐపీఎల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ బెట్టింగ్ అనేది స్టార్ట్ అయింది, పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. అంతకుముందు క్రికెట్ మ్యాచ్లలో బెట్టింగ్లు కామన్గా ఉంటుండే, సో కొంతమంది మాత్రమే చేస్తుండే. ఇప్పుడు ఐపీఎల్ ద్వారా ఒక బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి డ్రీమ్ లెవెల్ లాంటివి యాప్లు కావచ్చు, చాలా రకాల యాప్. డ్రీమ్ లెవెల్ అయితే డైరెక్ట్గా ఇది అఫీషియల్గా ఐపీఎల్ గ్రౌండ్లలో ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ డ్రీమ్ లెవెల్ యాప్ లాంటి వాళ్ళను ఎందుకు బ్యాన్ చేయట్లేదు? దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ను కాదు మనం కేసులు పెట్టాల్సింది. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒక పాలసీని, ఒక కఠినమైనటువంటి చట్టాన్ని ఎందుకు తీసుకురావడం లేదు? ఈ యాప్లు ఎవరైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో, ఈ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో, ఈ యాప్ల అకౌంట్లు ఎవరు మెయింటైన్ చేస్తూ ఉన్నారో, ఎవరు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోవడానికి ఒక కఠినమైన చట్టాన్ని ఎందుకు తీసుకురావట్లేదు ప్రభుత్వాలు? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాటిపైన ఎందుకు ఫోకస్ చేయడం లేదు? ఈరోజు పబ్లిక్ ప్లాట్ఫామ్లలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళపైన కేసులు పెడదాం, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యండి, ఈజీ మనకి అలవాటు పడినటువంటి వాళ్ళు కాబట్టి ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ నేను చెప్తా ఉన్నాను కదా, డ్రీమ్ లెవెల్ ఒకటే కాదు, ఇలాంటివి వందల ఛానళ్ళు, వందల వెబ్సైట్లు ఈరోజు బెట్టింగ్ ఐపీఎల్ బెట్టింగ్ను ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. ఐపీఎల్ బెట్టింగ్ చాలా బెట్టింగ్ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. ఈ వందల వెబ్సైట్లను పైన కంట్రోలింగ్ ఉంటుందా ఉండదా? ఈ యొక్క ఐపీఎల్ ద్వారా ఐపీఎల్ నెల 15 రోజులు జరుగుతూ ఉంటుంది ఇండియాలో. సో దీనికి సంబంధించి 1000 కోట్ల బిజినెస్, ఇంకా తక్కువ చెప్తాను నేను, ఇంకా 1000 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఐపీఎల్ బెట్టింగ్లో 1000 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. దీనిపైన పోరాడడానికి అందరం సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మనం ఈ ఏదైతే చర్చ డైవర్ట్ చేస్తున్నాడు కాలోజీ టీవీ దాస శ్రీనివాస్ అని అనకండి దయచేసి. బెట్టింగ్ యాప్స్ అని అంటా ఉన్నాం, దానిపైన పోరాడదామంటా ఉన్నారు. ఆ బెట్టింగ్ యాప్స్తో పాటు ఇవి కూడా బెట్టింగ్ యాప్సే. ఈ ఐపీఎల్ సీజన్లో ఈ బెట్టింగ్ యాప్స్ 1000 కోట్ల బిజినెస్ చేయబోతున్నాయి. కొన్ని కోట్ల మంది ఈ డ్రీమ్ లెవెల్ కావచ్చు, మిగతా వందల వెబ్సైట్లు బెట్టింగ్ వెబ్సైట్లు ఏవైతున్నాయో వాటి వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కుటుంబాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ తరఫున నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. సజ్జనార్ గారు దానిపైన పోరాడడానికి దయచేసి నడుం బిగించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎస్, బరాబర్ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ఆ రక్షణ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, హోంశాఖ ఏదైతుందో ఆ కేంద్ర హోంశాఖ కావచ్చు, రాష్ట్రాల హోంశాఖలు కావచ్చు, దీనిపైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయా అని చెప్పేసి ఒక భారతీయ పౌరుడిగా నేను అడుగుతా ఉన్నాను. చాలా మంది దీనిలో ఇన్ఫ్లుయెన్సర్స్ అరెస్ట్ చేద్దాం, వాళ్ళపైన కేసులు పెడదాం. అదేవిధంగా ఈ డ్రీమ్ 11 ఐపీఎల్ బెట్టింగ్ యాప్లు వందల వెబ్సైట్లు, ఆ వెబ్సైట్లపై నియంత్రణ తీసుకుందాం. అవి దొరకడం పెద్ద సమస్య కాదు. బెట్టింగ్ యాప్స్ ఫర్ ఐపీఎల్ అని కొడితే వందల వెబ్సైట్లు వస్తాయి. వాటిపైన మనం పోరాడడానికి ఈరోజు నడుం బిగిద్దామని చెప్పేసి కూడా నేను కోరుతాను. వీటితో పాటు వాటిని కూడా ఈ నెల 15 రోజులు గనక మనం గట్టిగా పోరాడితే ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఏవైతున్నాయో ఆ కార్పొరేట్ శక్తులు కూడా బయటపడతాయి అనేటువంటి విషయంలో ఆ కొనలో ఉంది. ఈ డ్రీమ్ 11 ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఈ డ్రీమ్ 11 కూడా ఒక బెట్టింగ్ యాపే. ప్లేయర్లను సెలెక్ట్ చేసుకోవాలి, ప్లేయర్కి ఇంత అమౌంట్ పెట్టాలి, ఆ ప్లేయర్ ఆడితే ఇంత అమౌంట్ వస్తుంది, గెలిస్తే ఇంత వస్తాయి, 1,00,000 వస్తాయి, 2 లక్షలు, 1000 పెడితే 2000 వస్తాయి, 2000 పెడితే 5000 వస్తాయి, 5000 పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 1,00,000 వస్తాయి, 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి. ఇది డ్రీమ్ 11, ఇది కూడా బెట్టింగ్ యాపే. మరి దీనిపైన ఎందుకు ఇది డైరెక్ట్గా ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ ఉంటే ఆ బౌండరీ దగ్గర బోర్డ్స్ ఉంటాయి కదా, సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, అక్కడ డైరెక్ట్ డ్రీమ్ 11ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వందల బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. మరి వాటిపైన అప్లికేషన్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, అదేవిధంగా ఐఫోన్ సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఉన్నాయి యాప్ స్టోర్లో. మరి వాటిపైన నియంత్రణ ఎవరు తీసుకురావాలి? అందుకే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ఫోకస్ పెట్టాలి. వాళ్ళపైన వీళ్ళపైన ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కాకుండా, ఇబ్బందులు అంటే పెట్టాల్సిందే తప్పదు, కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి కారణమే వాటిపైన కూడా కేసులు పెట్టాలి. మరి
పెట్టాలంటే. ఎందుకంటే చట్టం తీసుకురావట్లేదు, చట్టాలు తీసుకురావాలి. నేను చెప్తా ఉన్నాను కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బరాబర్ బెట్టింగ్ యాప్ల పైన ఒక చట్టం తీసుకురండి. చట్టం తీసుకొచ్చేసి ఎవరైతే బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్న వాళ్ళు కావచ్చు, పాల్గొంటున్న వాళ్ళు కావచ్చు, ఈ బుకీలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ బుకీలలో అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయిన ఇమ్మీడియట్గా 14-15 రోజులకే పేరు వస్తే బయటకు వచ్చేస్తారు. అంటే న్యాయస్థానాలు కూడా తప్పు చేస్తున్నారు. సో న్యాయస్థానాలు కూడా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సో దయచేసి ఆ దిశగా సజ్జనార్ గారు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.